నాకు ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుని సిద్ధార్థ స్కూల్లో నేను జాయిన్ చేయడం జరిగింది మిత్రులారా. ఎల్కేజీలో నేను జాయిన్ చేస్తే చక్కగా బాబు బీటెక్ అయిపోయి చక్కగా బీటెక్లో 1600 మందిలో 9 మందిని ఫిల్టర్ చేశారు ఉద్యోగంలో. ఆ 9 మందికి కూడా నా బాబు దాంట్లో సెలెక్ట్ అయ్యాడు మిత్రులారా. అంత గొప్ప స్కూలు మిత్రులారా. అలాగే నా పాపను కూడా సేమ్ అదే విధంగా ఎల్కేజీలో నేను జాయిన్ చేయడం జరిగింది. ఆ పాప మళ్ళీ బీటెక్లో క్యాంపస్లోనే సెలెక్ట్ అయింది. ఇలాగే ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది తల్లిదండ్రులు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మాభి ప్రణామాలు. తల్లిదండ్రులకు కూడా చక్కగా నేను చెప్పే విధానం ఒక్కటే. స్కూలు పిల్లలకి చక్కగా చెబుతూ ఉంటారు. అదే విద్యను మళ్ళీ మీరు ఇంటికాడ చదువు అని ప్రాణం తీయొద్దు. పక్కా వాళ్ళ పిల్లలకి వాళ్ళకు వచ్చిన మార్కులకి మనకు వచ్చిన మార్కులకి సంభాషణ చేసుకొని పిల్లల చిన్న మనసు మీద మీరు రుద్దొద్దు మిత్రులారా. తలకి నూనె రాసుకుంటూ నానా నీకు అర్థం కాకపోతే 10 సార్లు స్కూల్లో టీచర్స్ని అడిగి తెలుసుకో అని చెప్పడం ఒక మంచి విధానం అని నేను గ్రహించాను మిత్రులారా. అంతేగాని పక్క పిల్లలతో మీరు పోటీ చేసి మన పిల్లల మనోభావాన్ని దెబ్బతించొద్దు. చక్కగా వాళ్ళకి 1-2 సార్లు అడగకి తెలుసుకోమని మీరు టీచర్స్కి పిల్లలకి మీరు చక్కగా చెప్పి పంపించండి. ఆ పిల్లలు చక్కగా టీచర్ని అడిగి ధైర్యంగా వాళ్ళు చదువులో ముందంజలో ఉండగలుగుతారని నా ఆశ. ఇదే నాకు ఉన్న విధానాలతో మీకు తెలియపరుస్తాను మిత్రులారా. అంతేగాని పక్కన వాళ్ళని టేకప్ చేసుకొని వచ్చి ఇక్కడ పిల్లల మీద మీరు దగ్గర పెట్టి మీరు ఇన్నొచ్చి మార్కు అన్నొచ్చి నేను వాళ్ళ మనోభావాలను మీరు దెబ్బతీయవద్దని నా కోరిక. చక్కగా పిల్లలు లేకుండా రమణాషారు ఉంటారు. చక్కగా వచ్చి వెనకబడ్డ వాళ్ళు కూడా చక్కగా వాళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, బాగా చదివే ఉన్న వాళ్ళకు కూడా ఈ విద్యని వాళ్ళు అందించడం జరుగుతుంది. సిద్ధార్థ అంటే నాకు ఒక ప్రేమ, నాకు ఒక ఆత్మవిశ్వాసం. మరి ఎంతో చక్కగా ఇది నేర్పిస్తుంటారు ఇక్కడ. ఎప్పుడు ధ్యానం క్లాసులు జరుగుతూ ఉంటాయి. థ్యాంక్ యూ మిత్రులారా, థ్యాంక్ యూ. ఎవరు మనోభావాలను దెబ్బతినకుండా చక్కగా ఇది చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదే విధానంగా కూడా పిల్లలని చక్కగా మీరు ఇంటికాడ చక్కగా ప్రశాంతంగా మీరు వాళ్ళని ఆడుకోనియటం, పాడుకోనియటం ఇలాంటివి చేసి వదిలిపెట్టేసేయండి. గుండె మీద చేసుకొని మీరు పండుకోండి మిత్రులారా. అదే మీకు చక్కగా పునాదీసి పంపిస్తుంది స్కూలు. చక్కగా నాకు ఆ విశ్వాసం ఉంది. నేను ఇక్కడ అనుభవంగా నేను చేశాను కాబట్టి నాకెంతో ఈ స్కూల్ ఒక గర్వకారంగా నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళందరినీ కూడా ప్రేమతో నేను చక్కగా పిల్లలని జాయిన్ చేపించి చాలా ఆనందంగా ఉంటారని నేను మరొకసారి మీకు తెలియపరుచుకుంటున్నాను. సిద్ధార్థ బుద్ధుడికి మరొకసారి ఆత్మతో ప్రణామాలు. థ్యాంక్ యూ.